అంటే నీకెందుకో ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకో, నా ఊసే నీకెందుకో ఓ యేసయ్యా, నన్ను విడిచిపోవెందుకో. కష్టాలలో వ్యాధులలో నష్టాలలో బాధలలో కన్నీళ్ళలో గడగండ్లలో వేదనలో శోధనలో నా ప్రాణమైనావు నీవు. ప్రాణమా నా ప్రాణమా, ప్రాణమా నా ప్రాణమా, నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకో. నిన్ను మరచిపోయినా నన్ను మరచిపోలేదు, నిన్ను విడిచి వెళ్ళినా నన్ను వీడిపోలేదు. నిన్ను మరచిపోయినా నన్ను మరచిపోలేదు, నిన్ను విడిచి వెళ్ళినా నన్ను వీడిపోలేదు. ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా. ఏ రుణమో ఈ బంధము, నా ప్రేమమూర్తి తాళలేను నీ ప్రేమను. ఏ రుణమో ఈ బంధము, నా ప్రేమమూర్తి తాళలేను నీ ప్రేమను. నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకో. ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు, మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటావు. ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు, మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటావు. ఎందుకింత జాలి నాపై యేసయ్యా, ఎందుకింత జాలి నాపై యేసయ్యా, ఎందుకింత జాలి నాపై యేసయ్యా, ఎందుకింత జాలి నాపై యేసయ్యా. ఏ ఫలమో ఈ బంధము, నా ప్రేమమూర్తి తాళలేను నీ ప్రేమను. ఏ ఫలము ఈ బంధము, నా ప్రేమమూర్తి తాళలేను నీ ప్రేమను. నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకో. నా ఊసే నీకెందుకో ఓ యేసయ్యా, నన్ను విడిచిపోవెందుకో. కష్టాలలో నష్టాలలో, వ్యాధులలో, బాధలలో, కన్నీళ్ళలో, కడగండ్లలో, వేదనలో,
శోధనలో నా ప్రాణమైనావు నీవు. ప్రాణమా నా ప్రాణమా ప్రాణమా నా ప్రాణమా. కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు, ఇక నీవు దిగులు చెందకు. నెమ్మది లేకున్నదా, గుండెల్లో గాయమైనదా, ఇక అది ఉండబోదుగా. కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు, ఇక నువ్వు దిగులు చెందకు. నెమ్మది లేకున్నదా, గుండెల్లో గాయమైనదా, ఇక అది ఉండబోదుగా. యేసే నిరక్షణ, యేసే నిరీక్షణ, యేసే నిరక్షణ, యేసే నిరీక్షణ. కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు, ఇక నీవు దిగులు చెందకు. హోరుగాలులు మీచగా, తుఫానులే చెలరేగగా, మాట మాత్రం సెలవీయగ నిమ్మలమాయెనుగా. హోరుగాలులు వీచగా, తుఫానులే చెలరేగగా, మాట మాత్రం సెలవీయగ నిమ్మలమాయెనుగా. యేసే నీ నావిక, దిగులు చెందకు నీవిక. యేసే నీ రక్షక, భయము చెందకు నీవిక. యేసే నీ నావిక, దిగులు చెందకు నీవిక. యేసే నీ రక్షక, భయము చెందకు నీవిక. కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు, ఇక నీవు దిగులు చెందకు. కరువు ఖడ్గములొచ్చినా, నిందలే నిన్ను చుట్టినా, లోకమంతా ఏకమైన కలత చెందకుమా. కరువు ఖడ్గములొచ్చినా, నిందలే నిన్ను చుట్టినా, లోకమంతా ఏకమైన కలత చెందకుమా. యేసే నీ రక్షక, భయము చెందకు నీవిక. యేసే విమోచక, సంతసించుకు నీవిక. యేసే నీ రక్షక, భయము చెందకు నీవిక. యేసే విమోచక, సంతసించు నీవిక. కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు, ఇక నీవు దిగులు చెందకు. నెమ్మది లేకున్నదా, గుండెల్లో గాయమైనదా, ఇక అది ఉండబోదుగా. ఇక అది ఉండబోదుగా. గొప్ప దేవుడా, సత్యదేవుడా, దావీదు కుమారుడా, నన్ను దాటిపోకయా, నజరేతు వాడ నన్ను విడిచిపోకయా.
దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడ నన్ను విడచిపోకయా. నీవు తప్ప నాకి లోకములో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. నీవు తప్ప నాకి లోకములో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడ నన్ను విడచిపో. మూగవాడినయ్యా నా స్వరము నీయవా, కుంటివాడినయ్యా నా తోడు నడవవా, కుంటివాడినయ్యా నా తోడు నడవవా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడ నన్ను విడచిపోకయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడ నన్ను విడిచిపోకయా. నీవు తప్ప నాకి లోకములో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. నీవు తప్ప నాకి లోకములో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడ నన్ను విడచిపోకయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడ నన్ను విడచిపోకయా. లోకమంత చూసి నన్ను ఏడిపించినా, జాలితో నన్ను నీవు చేరదీసిగా. లోకమంత చూసి నన్ను ఏడిపించినా, జాలితో నన్ను నీవు చేరదీయవా. ఒంటరినయ్యా నా తోడు నడవవా, ఒంటరినయ్యా నా తోడు నడవవా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడ నన్ను విడిచిపోకయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడ నన్ను విడిచిపోకయా. నా తల్లి నన్ను మరచిపోయినా, నా తండ్రి నన్ను విడచిపోయినా, నా తల్లి నన్ను మరచిపోయినా, నా తండ్రి నన్ను విడచిపోయినా. తల్లి తండ్రి నీవై నన్ను లాలించుమా, తల్లి తండ్రి నీవై నన్ను లాలించుమా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడ నన్ను విడిచిపోకయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడ నన్ను విడిచిపోకయా. నీవు తప్ప నాకి లోకములో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. నీవు తప్ప నాకి లోకములో ఎవరున్నారయ్యా,
నీకు తపనలో ఎవరికి చోటే లేదయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడ నన్ను విడిచిపోకయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడ నన్ను విడిచిపోకయా. హల్లెలూయా. దావీదు కుమారుడు దేవునికి స్తోత్రం. ప్రభువైన ప్రియులారా, మనల్ని విడిచిపోలేదు, ఎల్లప్పుడూ ప్రస్తుతాత్మ మనకు తోడుగా ఉన్నా కాబట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మంచిది, చక్కని పాటలు పాడి ప్రియుల హృదయకాలం దేవుని ఆరాధించుకోవడం చాలా గొప్ప సంతోషం. మంచిది, దేవుడు ఇచ్చిన ప్రతి కృప కాబట్టి దేవునికి వందనాలు. ప్రియులారా, మనం పరిశుద్ధాత్మలో ఆధారపడి పరిశుద్ధకరణ ప్రియులారా మన హృదయకాలం ధ్యానిస్తాం. విన్న వాక్యాలు ప్రియులారా మనం జీవమాత్మలాగా మార్చబడినాక మనం అందరి మహిమలో ఏదైనట్టు, పరిశుద్ధలు ఏదైనట్టు, దేవుని ప్రేమలు ఏదైనట్టు, క్షమించే విషయంలో ఏదైనట్టు ప్రియులారా దేవుడు మనకు సహాయం దయచేనాక ప్రత్యేకంగా ప్రియులారా ఈరోజు మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం ప్రియులారా మనం సరే చదివి ప్రియులారా మనం వాక్యంలోనికి మనం వెళదాం. 15వ వచనం తెలుగు బైబిల్లో ప్రియులారా అది 15వ వచనం ఉంది. సోదరు 3 మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలెననియు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త ఓకే, మంచిది. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే వస్తున్న పౌలు అంటే తన ఒక ప్రార్థన భాగం ప్రియులారా మనం చదివామన్నమాట, ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి I pray that from his glorious unlimited resource he will empower you with inner strength through his spirit. ఇప్పుడు ప్రియులారా దేవుడు తన ఆత్మ ద్వారా మనం ఆత్మ మనుషులను బలపరుస్తాడన్నమాట. ఇన్నర్ మ్యాన్, మనకు ఇన్నర్ మ్యాన్ అంటే ఆంతరిక పురుషుడు, కొత్తగా జన్మించిన మన ఆత్మ అనమాట ఇన్నర్ మ్యాన్, లేదంటే న్యూ మ్యాన్. సోదరు కాబట్టి న్యూ మ్యాన్ అంటే మన కొత్తగా జన్మించిన మన ఆత్మ పరిశుద్ధాత్మ వలన, ఒకటే వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ వలన వాక్యం ద్వారా దేవుడు బలపరుస్తాడనమాట, బలపరుస్తాడు. ఇప్పుడు మన ఇన్నర్ మ్యాన్ ఇలా అధికమైన బలం పరిశుద్ధాత్మ వలన వాక్యం ద్వారా నాకు మీకు అవసరం అనమాట. అధికంగా మనం బలపరచబడాలి ఇన్నర్ మ్యాన్. సోదరం కాబట్టి ఎంతగా ప్రియులారా ఇన్నర్ మ్యాన్ బలపరచబడుతున్న కొలది అంతగా మనం ప్రియులారా దేవుని యొక్క సంతోషం కానీ, సమాధానం కానీ, ఆశీర్వాదాలు కానీ ఇద్దరికి ప్రియులారా మనం దేవునికరంగా తప్పకుండా బ్రతుకుతాం అనమాట. 100% గ్యారంటీ అనమాట. ఐ ప్రే దట్ ఫ్రమ్ హిస్ గ్లోరియస్ అన్లిమిటెడ్ రిసోర్స్ అని రాయండి. అన్లిమిటెడ్ రిసోర్స్ అంటే చెప్పడానికి మనకు మాటలు లేదు, అంత శక్తి కలిగిన దేవుడు అనమాట. కాబట్టి అన్లిమిటెడ్ రిసోర్స్ అని ఎన్ఎల్టీ బైబిల్లో రాయి ఉంది. అన్లిమిటెడ్ రిసోర్స్ వాళ్ళైన దేవుడు ఏం చేస్తాడు, మనను బలపరచాడు అనమాట. ఎంపవర్, హీ విల్ ఎంపవర్ అంటే దేవుడే మనల్ని బలపరచాడు అనమాట. ఇప్పుడు మహిమ నిదర్శకుడు పరిశుద్ధాత్మ వలన మనలో నివాసిస్తున్నాడు. అదే ప్రభు ప్రియులారా మన ఇన్నర్ మ్యాన్, మన ఆత్మను అధికంగా దేవుడు బలపరచాడు అనమాట. కాబట్టి మనకు అవసరం మన ఆత్మ అధికంగా అనుదినం పరిశుద్ధాత్మ వలన వాక్యం ద్వారా బలపరచబడి ఈశ్వరముల భూమిలో బ్రతినంతకాలం బ్రతకాలన్నమాట. ఒక్క రోజు కాదు, బ్రతినంతకాలం ప్రియులారా మనం యేసుక్రీస్తు అలాగే యేసుక్రీస్తు ప్రియులారా మనం చూసినట్లయితే లూకా సువార్త 4వ అధ్యాయం 1వ వచనంలో రాయబడింది, పరిశుద్ధాత్మతో నింపబడి బ్రతికాం. లూకా సువార్త 4వ అధ్యాయం 14వ వచనంలో రాయబడింది యేసుక్రీస్తు. దానికి ముందు మనం చూస్తున్నాము యేసుక్రీస్తును సాతాను శోధించిన ప్రియులారా మనం చూస్తున్నాం. నేత్రాశ గాని, శరీరాశ గాని, చూపు డంబం ద్వారా శోధించారు. కాబట్టి సువార్త మీద దర్శన పొందిన మీకు కూడా అలాంటి శోధనలు మీ జీవితంలో ఇప్పుడు జరుగుతుందని. కొందరికేమో శరీరాశలు, లేదంటే కొందరికేమో నేత్రాశలు, కొందరికేమో చూపు డంబం. కాబట్టి తప్పకుండా ఆ శోధనలు జరగకుండా ప్రియులారా ఏ ఒక్క మనిషి కూడా ఉండలేదు. ఎందుకంటే తప్పకుండా శోధన జరుగుతుంది అనమాట. సాతాను తప్పకుండా శోధిస్తాడు. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే
అదే గండంలో మనం చూస్తున్నాము హవ్వ దగ్గరే సాతాన్ శోధించినప్పుడు పడిపోయింది అనమాట. ఆదాము కూడా ఆ శోధన వచ్చింది. మొదటి ఆదాము కూడా పడిపోయింది. కాబట్టి ఈ కాలంలో కూడా మనం చూస్తున్నది చాలా ఉంది. నేత్రాశ ద్వారా గాని, శరీరాశ లేదంటే జీవపడ్డంబం ద్వారా సాతాన్ శోధించినప్పుడు హవ్వ వలె గాని, మొదటి ఆదాం వలె గాని పడిపోతున్న వారు చాలా మంది ఉన్నట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఈ కాలంలో కొందరు మాత్రం రెండవ ఆదాం లేదంటే ప్రభువైన యేసుక్రీస్తు నేత్రాశను, శరీరాశను, జీవపడ్డంబాన్ని వాక్యం ద్వారా, ఆత్మశక్తి ద్వారా ప్రియులారా ఓవర్కమ్ చేశాం. అంటే దేవుని యొక్క వాక్యం ద్వారా, మాటల ద్వారా దాన్ని ఓవర్కమ్ చేశాం. అలా కూడా ప్రియుల దేవుని కృపను బట్టి ప్రవర్తన వారు కూడా ఈ కాలంలో ఉన్నామన్నమాట. కొందరేమో ఓడిపోయిన స్థాయిలో ఉన్నట్టు లేదంటే పడిపోతున్న స్థాయిలో ఉన్నట్టు ప్రియులారా మనం చూడవచ్చు. కొందరు మాత్రం పరిశుద్ధాత్మతో కలిసి వాక్యం ద్వారా దేవుని సహాయం వలన జయంతో ప్రియులారా ఈ నేత్రాశను, శరీరాశను, జీవపడ్డామని జయించుకునే ప్రవర్తన వారు కూడా ఉన్నారనమాట. కాబట్టి మనం ఏ గుంపులో మనం ఉన్నాం, మన పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు మన నేత్రాశను ప్రియులారా మనం ఓవర్కమ్ చేస్తున్నామా? శరీరాశను మనం ఓవర్కమ్ చేసుకొని పెరుగుతున్నామా? జీవపడ్డంబాన్ని మనం ఓవర్కమ్ చేస్తున్నామా? కాబట్టి మన ప్రార్థన అలా ఉండాలి అన్నమాట. దేవునికి స్తోత్రం. మామూలు ప్రార్థన సరిపోలేదనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా శరీరాశను, నేత్రాశను, జీవపడ్డంబాన్ని దేవుని బిడ్డలుగా పరిశుద్ధాత్మ సహాయం వలన వాక్యం, రెవల్యూషన్ వాక్యం వలన దేవుడు కృపను బట్టి మనందరం దాన్ని ఓవర్కమ్ చేసుకొని బ్రతకాలి. అలాంటి ఉన్న ప్రార్థన మనం చేయాలన్నమాట. నాకు స్థాయిలో మన ప్రార్థన ఇంగ్రెస్ అవ్వాలన్నమాట. ఇప్పుడు అది సాధ్యం అనమాట. సాధ్యం కాదు అని దేశం అని అనుకోదు, సాధ్యమే. అదే మన యోసేపులో మనం చూస్తున్నాం. పాత నిబంధనలో ఆ కాలంలో అయినా సరే యోసేపు ప్రియుల మంచి ప్రార్థన పరుడు అని ప్రియుల మనం అర్థం చేసుకోవచ్చు. దేవునితో ప్రియుల చాలా క్లోజ్గా అంటే చాలా క్లోజ్ ఉన్న వ్యక్తి అనమాట. తన తల్లిదండ్రుల నుండి దూరమైంది, సహోదరుల నుండి తనకు దేవుని పిలుపుని బట్టి, దర్శనాన్ని బట్టి దూరమైంది. సాతాన్ అలాగే చేశామన్నమాట. కాబట్టి సాతాన్ అలాగే కొన్నిసారి చేశారు. ఎందుకంటే తన సొంత సహోదరులకు ఆత్మజ్ఞానం లేదు, ఆత్మ వివేకం లేదు, ఏం జరుగుతుందని వారికి అర్థం కాలేని పరిస్థితి. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నాము యోసేపును, దేవుని పిలుపు పొందిన యోసేపును తల్లిదండ్రులను వారి నుండి దూరం చేశామన్నమాట. వారు ఒక ప్రేమ ఒకప్పుడు యోసేపు మంచిగా తండ్రి యొక్క ప్రేమ పొందుకొని ప్రదేవి, కానీ తర్వాత మనం చూస్తున్నాము తండ్రిని చూడలేని పరిస్థితి ప్రియులారా మనం చూస్తాం. ఇప్పుడు అది మాత్రం కాకుండా సహోదరుల నుండి ఈ సాతాన్ని ప్రియులారా దూరం చేస్తుంటూ ప్రియులారా మనం చూస్తాం. అయినప్పుడు కూడా ప్రియులారా మనం చూస్తున్నట్టే దేవునితో ఉన్న రిలేషన్షిప్ మాత్రం యోసేపుకు ప్రియులారా తగ్గిపోలేదు. ఇప్పుడు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కొందరు మన నుండి కొన్నిసారి చెప్పలే, కొన్ని పరిస్థితిని బట్టి, కొందరు మిస్అండర్స్టాండింగ్ బట్టి, విషయాలను బట్టి కొందరు దూరం మాత్రం చెప్పలేదు. మనుషులు బట్టి మన 100% గ్యారెంటీ మనం చెప్పలేదు. సరే, ఏదైనప్పుడు కూడా ప్రియులారా, ఏదైనప్పుడు కూడా సూత్రం మనం క్రిస్తుతో ఉన్న సహవాసంలో మాత్రం ప్రియులారా మనం తగ్గిపోవద్దు. దేవునితో ఉన్న రిలేషన్షిప్ మాత్రం తగ్గిపోకుండా ప్రియులారా మనం కాపాడాలి అన్నమాట. దేవునితో ఉన్న రిలేషన్షిప్ మంచిగా మనం మెయింటైన్ చేసుకొని ఉంటే మిగిలిన రిలేషన్షిప్ కూడా దేవుడు తప్పకుండా ఒకరోజు అది దేవుని చిత్తానుసరం అన్నది అందు కూడా కనెక్ట్ దేవుడు చేస్తాడు. కాబట్టి మీరు కొందరితో ఆ రిలేషన్షిప్ లో ఒకప్పుడు మీరు మంచిగా వారితో రిలేషన్షిప్ మంచిగా మీరు ఉన్నారు. ఇప్పుడు ఆ రిలేషన్షిప్ మధ్యలో కొన్ని సమస్యలు వచ్చి కొంచెం వారు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవడం, లేదంటే మీరు వారిని తప్పుగా అర్థం చేసుకోవడం, ఏ విధమైన చర్య కొంచెం దూరంగా ఉన్న పరిస్థితుల్లో ఉందేమో. ఎందుకంటే అది సాతాను కోరిక అనమాట. సాతాను, ఎందుకంటే మనం ఎంతగా అనేకత కలిగి ఉండడం అదే సాతాను కోరుతుంది అనమాట. అప్పుడు బైబిల్ మనకు నేర్పిస్తుంది, మనం అడుగు వాటన్నట్టుగానే, ఊహించి వాటన్నట్టుగానే గొప్ప ఆశీర్వాదాలు మనం పొందలేరు. కాబట్టి ఆత్మ కలిగి ఐక్యత మనం కాపాడుకునే బ్రతున్నప్పుడు ఎక్కువ ఆశీర్వాదాలు పొందుతారని బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. యోసేపు ప్రియులారా తన జీవనంలో తన పరిస్థితి ఘోరమైన పరిస్థితి ఉన్నప్పుడు కూడా దేవునితో ఉన్న సహవాసం ప్రియులారా తగ్గిపోలేదు కాబట్టి మనం చూస్తున్నాము
నేత్రాశను లేదంటే శరీరాశను ప్రియులరా దానిను జయించినట్టు ప్రియులరా మనం చూస్తాం. పాత నిబంధన కాలంలో కూడా ఆ కాలంలో కూడా దాన్ని జయించామంటే ఈ కాలంలో మహిమ నిరీక్షణ క్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో నివాసం చేస్తున్న కాబట్టి అంటే శరీరాశను నేత్రాశను జింపడెమ్మ అని జయించిన అదే గొప్ప దేవుడు, అదే గొప్ప ప్రభు పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మనలో ఇప్పుడు మనకు సహాయం చేయడానికి, దాన్ని ఓవర్కమ్ చేసుకొని బ్రతకడానికి మనలో ఇప్పుడు నివాసం చేస్తున్నారు అనమాట. మనలో నివాసం చేస్తున్నారు కాబట్టి ఆ గొప్ప దేవుడు అంటే జయించిన దేవుడు, రెండవ ఆదాం, కడపటి ఆదాం, పునరుద్ధరుడైన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మనలో నివాసం చేస్తున్న యేసునామలో తప్పకుండా మనం కూడా దాన్ని ఓవర్కమ్ చేసినట్టు దేవుడు యేసువల్ల కృప అనుగ్రహిస్తాడు. మన ఆత్మీయ జీవితంలో ఈ 3 ఏరియాలో అంటే శరీరాశ గాని, నేత్రాశ గాని, చూపటెంబం దీనిలో ప్రియులారా తప్పకుండా ఈ సాతాను ప్రతి ఒక్క దేవుని బిడ్డలను కూడా శోధిస్తాడు. కానీ మనం దాన్ని ఓవర్కమ్ చేయాలి. ఇప్పుడు యేసుక్రీస్తు దాన్ని వాక్యం ద్వారా ఓవర్కమ్ చేస్తామన్నమాట. ఓవర్కమ్ చేస్తున్న తర్వాత ప్రియులారా మనం చూస్తున్నాము సాతాను యేసుక్రీస్తు గద్దించినప్పుడు అది వెళ్ళిపోయినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా శరీరాశను నేత్రాశను జీవపడ్డబ్బా అని వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా యేసునామలో మనం చేసినప్పుడు తప్పకుండా ప్రియులారా సాతాను మన ముందు నిలబడలేదు, పారిపోతాయి అనమాట. యేసునామలో మనం ప్రార్థన చేసినప్పుడు అది దూరం అయిపోతుంది. యేసునామలు గద్దించినప్పుడు దూరం అయిపోతుంది. కానీ దేవుని పిలుపు ఉందన్న మన దేవుని పిలుపు ఉందన్న మనం యేసు రక్తం చేత కొనబడిన మనం బయటకేమో దేవుని బిడ్డ అని, లోపలేమో శరీరానుసరంగా, లోపలే అంటే మన జీవితం అని బ్రతుకులో అదే రహస్యంగా కావచ్చు, కొందరు బహిరంగా కూడా శరీర క్రియలు చేసుకొని నేత్రాశ కానీ, శరీరాశ కానీ, జీవపడ్డెంబం అంటే ప్రియులారా అధికారం కోరుకున్న ఇదనమాట. అధికారం, పదవి, అధికారం అంటే దేవుని కంటే దేవుడిచ్చిన అధికారం ఉంది, దేవుడిచ్చిన పదవులు క్రిస్తునందు దేవుడిచ్చిన మనకు గొప్ప పొజిషన్ మనకు ఉంది. దాన్ని బట్టి సోదరం. కానీ అది కాకుండా కొందరు ఉన్నారు పదవుల కొరకు గొప్ప అధికారం కానీ గొప్ప స్థాయిలో ఉండాలి ఒక కోరిక అనమాట, ఆశ అనమాట. దేవుడు లేకుండా అంటే దేవుని చిత్తం లేకుండా కూడా అధికారం కొరకున్న పిచ్చుంది ఎదరడం, అది చూపడ్డెంబం అనమాట. దానిలో ఈ సాతాను ప్రజలను శోధిస్తాడన్నమాట. కాబట్టి దాని నుండి మనం బయటపడాలన్నమాట. కాబట్టి మనం చూస్తున్నాం యేసుక్రీస్తును రాజుగా చేయాలని ఆ కాలంలో అంటే కొందరు ప్రయత్నం చేస్తున్నట్టు ప్రియులారా మనం చూస్తాం. కానీ యేసుక్రీస్తు తప్పించినట్టు ప్రియులారా మనం చూస్తాం. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దేవుని బిడ్డలుగా ప్రియులారా శరీరాశ నేత్రాశ జీవపడ్డెంబాన్ని దేవుని బిడ్డలుగా ప్రియులారా మనం జయించుకోవాలి. ప్రార్థన ద్వారా అది సాధి అంటే బలంగా ప్రార్థనించాలి. కాబట్టి ప్రియులారా మనకు చదివిన వాక్యం I pray that from his glorious unlimited resource he will empower you with inner strength through his spirit. అంటే దేవుడు ప్రియులారా పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మను అదేగా బలపరుస్తాడు. ఇప్పుడు యోసేపు ఆత్మ దేవుడు బలపరిచినట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. దానిలో ఒక ఆత్మ దేవుడు బలపరిచామన్నమాట. కాబట్టి ప్రియులారా మన ఆత్మ మనిషి దేవుడు ఏ కాలంలో కూడా బలపరుస్తాడన్నమాట. ఇప్పుడు కూడా బలపరుస్తాడు, మనల్ని కూడా దేవుడు బలపరుస్తాడు. అలాగే నూతన నిబంధన కాలంలో ఉన్న మనల్ని కూడా సజీవుడైన దేవుడు, మన దేవుడు సజీవుడైన దేవుడు, పరిశుద్ధుడు, బైబిల్లో రాయబడి మన దేవుడు సర్వశక్తి ఉంది అంటే అంత బలం కలిగిన దేవుడు అన్నమాట. కాబట్టి దేవుడు తన బలం ద్వారా శక్తి ద్వారా ప్రియులారా మనం ఆత్మను అధికంగా మనం కోరుకొని ఉండే మన ప్రభువుకు సహాయం మనం అడిగే వారికి ఉంటే దేవుడు బలపరిచి ఈ శరీరాశను ఓవర్కమ్ చేసినట్టు, నేత్రాశను ఓవర్కమ్ చేసినట్టు, జీవపడ్డెంబం ఒక శోధన మనం ఓవర్కమ్ చేసినట్టు పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా మన యేసునామములో మన ఆత్మను అదేంగా బలపరుస్తారన్నమాట. ఇప్పుడు అలాగే ప్రియులారా మన స్థిరంగా ఒకరోజు కాదు స్థిరంగా అలాగ బ్రతకాలని దేవుడు కోరుతుంది. స్థిరంగా ప్రియులారా అలాగా మనం బ్రతకాలని దేవుడు, మనం బ్రతినంత కాలం అలాగ బ్రతకాలి అని దేవుడు కోరుతుంది. అప్పుడు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మతో అంటే ఆ యేసుతో మన సహవాసం కలిగి బ్రతుకుతున్నప్పుడే అది సాధ్యం. ప్రతిరోజు మన ప్రభుత్వ సమయం గడపాలి, ప్రతిరోజు ప్రార్థనలో సమయం గడపాలి. కాబట్టి మీకు జీవితం ఎలా ఉంది? ప్రార్థనలు మీరు సమయం గడుపుతున్నారా? చాలా మంది ప్రార్థనలో నిజంగా అంటే ప్రభుత్వ సమయం గడపడం లేదు కాబట్టి, వాక్యంతో సమయం గడపడం లేదు కాబట్టి చాలా మంది ఈ విషయంలో ఆత్మ మనిషి బలహీనంగా ఉన్నారు. కాబట్టి శరీరాశ నేత్రాశ జీవపడ్డెంబం ఒక శోధన వలన
పడిపోయిన స్థాయిలో ఉన్నవారు ప్రియులారా చాలా మంది ఈ కాలంలో కూడా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు దేవుడు అయితే మన కృప చూపిస్తాడు. మన ఆధారపడాలి, ఆశ్రయించినప్పుడు తెలంగాణ ప్రియుల దేవుడు ఆధారపడి ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా దేవుడు ఈ జీవపడ్డంబం నుండి, నేత్రాశ నుండి, శరీరాశ నుండి దేవుడు విడిపిస్తాడు. కాబట్టి దేవుడు ఒక గొప్ప పిలుపు ఉందన్న చాలా మంది భక్తులు ప్రియులారా మనం చూసినట్టే ఈ విషయంలో ఆత్మ మనిషి బలహీనంగా ఉన్న కాబట్టి, అంటే ప్రార్థనలో నమ్మకం లేదని వారు, లేదంటే వాక్య ధ్యానం వాక్య బోధ విషయంలో నమ్మకం లేదు కాబట్టి, లేదంటే దేవునితో ఉన్న సహవాసంలో నమ్మకం లేదు కాబట్టి, పరిశుద్ధులతో ఉన్న సంఘ సహవాసంలో నమ్మకం లేదు కాబట్టి చాలా మంది ఆత్మ మనిషి వీక్ గా బలహీనపరచబడి చాలా మంది ఈవిల్ స్పిరిట్ ప్రియులరా శరీరాశ, నేత్రాశ, దుప్పటెంపం ద్వారా పడేసినట్టు ప్రియులరా మనం ఎన్నో సాక్ష్యాలు మనం వింటున్నాం. ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు ఒకవేళ బైబిల్లో మనం చూస్తున్నాం, ఒకవేళ పడినా గానీ మనం దేవుడు లేవడానికి దేవుడు ఒక ఆప్షన్ పెట్టాడు. ఎందుకంటే మన పాపాలు ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడు. యేసు దేవా నేను ఆలోచన ద్వారా, మాటల ద్వారా, క్రియల ద్వారా ప్రభా నేను పాపం చేశాము, ఏసే నా పాపం క్షమించు అంటే తప్పకుండా దేవుడు క్షమిస్తాడు. ఇప్పుడు మీరు పడిన స్థాయిలో ఉంటే తప్పకుండా దేవుడు కృప చూపిస్తాడు. బైబిల్లో రాయబడి కృప చూపే దేవుడు మనం. దేని కూడా కృప చూపిస్తున్నామంటే పాపశ్రమాన్ని దేవుడు అనుగ్రహిస్తామంటే ఇంకా కూడా పాపం చేయడానికి కాదు, మనం లేపబడాలి అన్నమాట. కాబట్టి ప్రియులారా అది మనం వాడుకోవాలి, యేసు రక్తం మనం వాడుకోవాలి, పాపాలను మనం ఒప్పుకోవాలి, మార్బనస్ పొందాలి, పాశ్చాత్తాప హృదయంతో పాపాలు ఒప్పుకోవాలి, మార్బనస్ పొంది బ్రతకాలి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి పడిపోయిన స్థాయిలో ప్రియులారా ఒకవేళ మీరు ఉంటే దేవుడు తప్పకుండా ప్రభు సహాయం చేస్తాడు. ఒకవేళ మీరు పడిపోయిన స్థాయిలో ఉన్నారని ప్రియుల దేవుడు నన్ను ఇంకా చూడలేదేమో, దేవుడు నన్ను విడిచిపెడతారని దేశం అనుకోకండి. దేవుళ్ళ మీద ఆధారపడే తన వ్యక్తి ఉండే పాపడుకుని యేసు రక్తం వరకు అడగబెడుతున్న స్థాయిలో మీరు ఉంటే తప్పకుండా దేవుడు విడిచిపెట్టలేరు. నేను ఏమాత్రం విడవను, ఎన్నడూ ఎడబానని దేవుడు చెప్పారు. కానీ ఎదరిప్పుడు కూడా ప్రియుల దేవుడు నేర్పిస్తాడు. దీన్ని మనం ఓవర్కమ్ చేసినట్టు దేవుడు నేర్పిస్తాడు. ఈ శరీరాశును, నేతరాశును, చీపడ్డంబాన్ని ఓవర్కమ్ చేసినట్టు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా ప్రియులారా మనకు సహాయం చేస్తాడు. దాని ప్రాముఖ్యమైన విషయం ప్రియులారా మనం చూసినట్లయితే యూ విత్ ఇన్నర్ స్ట్రెంగ్త్ త్రూ హిస్ స్పిరిట్, అంటే ఎంపవర్ యూ విత్, అంటే మనం ఆత్మను దేవుడు పరిశుద్ధాత్మ వలన బలపరుస్తాడు. ఇప్పుడు యోసేపు ఆత్మను దేవుడు పరిశుద్ధాత్మ వలన దేవుడు బలపరిచాడు. అందుకొరకు ప్రియులారా పాపం చేయలేదన్నమాట. తన యొక్క సొంత నిర్ణయం మాత్రం కాదు, మనకున్న సొంత నిర్ణయం మాత్రం సరిపోలేదు. ఇప్పుడు మనం చూస్తున్నాం చాలా మంది భక్తులు ప్రియులారా సొంత నిర్ణయం చేసిన తర్వాత కూడా, మంచి తీర్మానం చేసిన తర్వాత కూడా ఆ శోధన వచ్చినప్పుడు, ప్రభావం వచ్చినప్పుడు పడిపోయిన స్థాయిలో ఉన్న వారు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మన జీవనంలో కూడా కొన్నిసారి జరిగి ఉండవచ్చు. కాబట్టి ఇప్పుడు ఏదైనా కూడా మన నిర్ణయం మాత్రం సరిపోలేదు, దేవుని సహాయం మనకు అవసరం, పరిశుద్ధాత్మ సహాయం మనకు అవసరం. నిర్ణయం మంచి నిర్ణయం తీసుకోవాలి. పరిశుద్ధంగా బ్రదైనట్టు సంఘ సహవాసంలో పరిశుద్ధులతో సహవాసం, ప్రభుత్వ సహవాసం చేసినట్టు సంఘ సహవాసం కూడా బైబిల్ హెబ్రీయులకు రాసిన పత్రికలో రాయబడింది. మానవద్దు అనే రాయబడింది. మన ఇద్దరులకు మేలు చేసే విషయం మన మానవద్దు, సంఘ సహవాసం మానవద్దు అనే రాయబడింది. మానవద్దు కాబట్టి నిజమైన సంఘ సహవాసం ప్రియులారా మనం మానవద్దు అని బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. ఒకటి ప్రియులారా మనం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మనం బలం పొందుకోవాలి అనమాట. ఇప్పుడు ఉదయకాలం సాయంకాలం జరుగుతున్న మీటింగ్ లో మనం బలం పొందుతున్నాం. అది మాత్రం కాకుండా మనం పేర్సన్లకు కూడా మనం ప్రార్థన చేస్తున్నాం, దానివల్ల కూడా మనం బలం పొందుతున్నాం. కలిసి మనం ప్రార్థన చేసినప్పుడు కూడా మనం బలం పొందుతున్నాం. కాబట్టి ప్రియులారా బలం మనకు అవసరం. బైబిల్ నేర్పిస్తుంది మనకు బలం అవసరం. కాబట్టి దేవుడు మనల్ని బలపరుస్తాడు. ఇప్పుడు ఈ సమస్యల మధ్యలో మనకు అవసరమైనది బలం అవసరం అన్నమాట. దేవుడు బలపరుస్తాడు. కాబట్టి ఐ ప్రే దట్ ఫ్రమ్ హిస్ గ్లోరియస్ అన్లిమిటెడ్ రిసోర్స్ హీ విల్, చూడండి దేవుడు ఎంపవర్ యూ విత్ ఇన్నర్ స్ట్రెంగ్త్, అంటే మన లోపల, అంటే మన ఆత్మను దేవుడు అతీతంగా బలం ఇస్తాడు అన్నమాట. అదేవిధంగా దేవుడు బలం ఇచ్చిన కొలది ఇప్పుడు మీరు చూస్తున్న సమస్యలు, లేదంటే ఇప్పుడు మీ ఆలోచనలో రకరకాల సమస్యలు, భయం గాని, దుఃఖం గాని, నిరాశ గాని, అభ్యంతరమైన ఆలోచనలు గాని వేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తుందేమో, అదంతా తొలగిపోతుంది అనమాట. ఇప్పుడు ఇన్నర్ మాన్పులు ఇలా బలపరచబడుతున్న కొలది ముందు మీరు అనుభవించిన చాలా భయాలు తర్వాత మీరు అనుభవించలేని పరిస్థితికి వస్తాయి అనమాట. ఎందుకంటే భయం ఉండలేదనమాట.
ఇక్కడ ఇన్నర్ మ్యాన్ ప్రియులారా పరిశుద్ధాత్మదేవుడు తన వాక్యం ద్వారా ఆత్మ ద్వారా బలపరచబడుతున్న కొద్దీ దేవుని శక్తి మన ఆత్మ నుండి రిలీజ్ అవుతాయి, దేవుని యొక్క పవర్ రిలీజ్ అవుతాయి, పునరుద్ధాన శక్తి రిలీజ్ అవుతాయి, దేవుని యొక్క ప్రేమ రిలీజ్ అవుతాయి అనమాట. అది మనం ఆత్మలో మాత్రం ఉండలేదన్నమాట, తప్పకుండా రిలీజ్ అవుతుంది. శక్తి ప్రవేశం అనమాట, మన ఆత్మ నుండి దేవుని యొక్క శక్తి రిలీజ్ అవుతాయి అనమాట, మన ప్రాణంలోనికి రిలీజ్ అవుతాయి. దేవుని యొక్క జీవం, దేవుని యొక్క మహిమ ప్రియులారా దానిలో మనం ఇంక్రీస్ అవుతాయి అనమాట. మన ఆత్మలో అందువరకు ప్రియులారా మన ప్రార్థనలో పరిశుద్ధాత్మతో కలిసి మనను అందించుకోవాలి. అదే మన ప్రియులారా అపోస్తలైన పౌలులో మనం ఎక్కువ మనం చూసినాం. 1 కొరింథీయులు 16:18 నేను మీ అందరికంటే ఎక్కువ ఆత్మలో ప్రార్థన చేస్తానని చెప్పాను. కాబట్టి ఎక్కువ ఆత్మలో ప్రార్థన చేసిన వ్యక్తి ఆత్మ తప్పకుండా మండించబడుతుంది. ఆత్మ మనిషి తప్పకుండా చాలా బలపరచబడుతుంది అనమాట. బలపరచబడుతున్నప్పుడు దాని రిజల్ట్ తప్పకుండా మీ జీవితంలో మన జీవితంలో అనుభవిస్తుంది. మన జీవితంలో మాత్రం కాదు, ఇద్దరు కూడా అనుభవిస్తుంది. దానిలో ఫ్రూట్ ప్రియులరా మన కొరకు మాత్రం కాదు, మనం మాత్రం కాదు, దాని రిజల్ట్ మేలు మనం అనుభవిస్తుంది, సార్వత్రిక సంఘం అది అనుభవిస్తుంది, అలాగే అన్నిళ్ళు కూడా అనుభవిస్తుంది అనమాట. అన్నిళ్ళు కూడా దాని మేలు అనుభవించడానికి అవకాశం ఉంది. అన్నిళ్ళు కూడా దాని మేలు అనుభవిస్తుంది. స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మనం ఆత్మ మనిషి అనదనం ప్రియులారా మనం ప్రార్థన చేయాలి. దేవాన్ని ఆత్మను వాక్యం ద్వారా ఆత్మ ద్వారా అదేంగా దేవా బలపరచం, అదేంగా బలపరచం, అదేంగా బలపరచం, అదేంగా బలపరచం. అలాగే బలపరచబడుతున్న ఉంది యేసునామములో తప్పకుండా ప్రియులారా నూతన దారులు మీ కొరకు ఓపెన్ అవుతుంది. ఒకవేళ ఇప్పుడు మూయబడిన స్థాయిలో లేదంటే సాధారణ రకరకాల విధంగా కొన్ని మీరు ఇంకా కూడా ఆత్మీయంగా ఎదగకుండా, లేదంటే ఫైనాన్షియల్ గా మీరు బ్లెస్సింగ్ అనుభవించకుండా, పరిచయంలో మీరు ఎదగకుండా, రిలేషన్షిప్ లో మీరు ఎదగకుండా, రకరకాల విధంగా రాళ్ళు బ్లోక్, రకరకాల విధంగా ఆడగాలు మీ ముందు ఒకవేళ మీకు వ్యతిరేకంగా అబద్ధాలు ప్రచారం చేయడం కావచ్చు, చెడు మాటలు బ్యాడ్ న్యూస్ ప్రచారం చేయడం కావచ్చు, అలాంటివి కొందరు ఆత్మీయంగా బలహీనంగా ఉన్న వారిను దేలు అలా కొందరు వాడుతున్నారు, నో ప్రాబ్లం. కానీ ఆ మాటలు ప్రియులారా ఒకవేళ మీ ఆత్మీయ జీవితం ఎదురకుండా కొన్నిసారి ఆపుతుందేమో. అంటే మీకు ఫైనాన్స్ డబ్బు రాకుండా, లేదంటే మీరు బలంగా వాడబడకుండా మీ గురించి చెడ్డ సమాచారాలు ప్రచారం చేస్తున్న వారు కొందరు ఉన్నారేమో, నో ప్రాబ్లం. ఇప్పుడు మనం వారి మీద ఫోకస్ చేయవద్దు. మనం ప్రార్థన చేయాలి, యేసునామములో ప్రార్థన చేయాలి. మనం ఏం చేసుకోవాలి, మనం దేని మీద ఫోకస్ చేయాలి, మనం వాక్యం అధీనంగా పోల్చుకోవాలి. మనం పరిశుద్ధాత్మతో కలిసి ప్రార్థన అధీనంగా చేసుకోవాలి ఉండాలి. మనం ఆత్మలో సత్యంలో ఆరాధన చేసిన విషయంలో దేవుడు ఇస్తున్న మేలు బట్టి ఆరాధన చేసుకొని ఉండాలి అంతే. అలాగే చేసుకొని ఉన్నప్పుడు ఏమవుతుంది, మన ఇన్నర్ మ్యాన్ పరిశుద్ధాత్మదేవుడు బలపరుస్తాడు. బలపరిచినప్పుడు ప్రియులరా పరిస్థితులు మారుతుంది. బయట నుండి కాదు, ఇప్పుడు మన పరిస్థితి మార్చబడుతుంది, లోపల నుండి మార్చబడుతుంది అనమాట. మన ఇన్నర్ మ్యాన్ బలపరచబడుతున్న కొలది ప్రియులరా మన పరిస్థితులు చేంజ్ అవుతాయి అనమాట. మన మైండ్ ఫస్ట్ చేంజ్ అవుతుంది. మన ఆత్మ బలపరచబడితే అక్కడ చేంజింగ్ జరుగుతుంది. దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్, దాని యొక్క ప్రభావం మన ప్రాణంలో తప్పకుండా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. మన మనస్సు భావోదయ చిత్తం మీదే తప్పకుండా ప్రభావం చేస్తుంది. అది మాత్రం కాకుండా మన శరీరం, అంటే మన శరీరం మీద కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అంటే మన నాలుక ఆలోచన విధానాలు మారుతాయి అనమాట. అంటే యేసుక్రీస్తు మాట్లాడినట్టు అదే పరిశుద్ధాత్మదేవుడు నా ద్వారా మీ ద్వారా మాట్లాడతారనమాట. దేవునికి స్తోత్రం. ఇలాగ మారుతాయి అనమాట, దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనకు అవసరం ప్రియులారా మనం యేసుక్రీస్తు చెప్పినట్టు మనకు అవసరం మేము మరి ఉత్తమమైనది అనుకున్నాం వాక్యం అనమాట. ఇప్పుడు నాకు మీకు అవసరం వాక్యం అనమాట. స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా మీరు వాక్యం పూజిస్తున్నారేమో, అయినా కానీ కొన్ని పరిస్థితులు ఇంకా మారాలి అని పరిస్థితులు ఉన్నారు. కాబట్టి మనం నిన్న చెప్పినట్టు మనం ఇంకా డోస్ పెంచాలి, ఇంకా ఎక్కువ పూజించుకోవాలి అనమాట. ఇంకా కూడా ఎక్కువ మనసు దాని మీద ఫోకస్ చేయాలి. ప్రార్థన కూడా కొన్నిసారి మన వాక్యాలు మనం చదువుతున్న కొలది, ధ్యానిస్తున్న కొలది కొన్నిసారి కొందరికి బోర్ కొడతాయేమో. కాబట్టి ఇప్పుడు ఇలా అందుకు మన పరిశుద్ధాత్మతో కలిసి వాక్యాలు మనం చదువుతున్నప్పుడు మన బోరు రాదు. మనం సొంత శక్తి మీద ఆధారపడి మాత్రం బైబిల్ చదువుతున్నప్పుడు కొన్నిసారి విసిగిపోతాయి. కానీ పరిశుద్ధాత్మ సహాయం మనకు అవసరం. పరిశుద్ధాత్మతో కలిసి మీరు ఆరాధన చేసిన, పరిశుద్ధాత్మతో కలిసి ప్రార్థన చేసిన, వాక్యాలు పూజించిన
ప్రియులారా పరిశుద్ధాత్మ దేవుడు లోతైన అనుభవంలోనికి నడిపిస్తాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ సహాయం ప్రియులారా ఈ ఆత్మీయ జీవితంలో మనకు అవసరం. లోతైన అనుభవంలోనికి మరి వెళ్ళాలి అంటే మన వలన మాత్రం సాధ్యం కాదు, లేదా ఇద్దరుల వలన మాత్రం కాదు, అది పరిశుద్ధాత్మ వలన సాధ్యమైన హోలీ స్పిరిట్. అందుకొరకే ప్రియులారా మనం హోలీ స్పిరిట్ తో చాలా లోతైన ఆమె రిలేషన్షిప్ కలిగి ఉండాలి. అంటే పరిశుద్ధాత్మ దేవునికి ఇష్టం లేని విషయాలు మనం ఆలోచన చేయవద్దు, మాట్లాడవద్దు, మనం వద్దు. పరిశుద్ధాత్మ దేవునికి ఇష్టం లేని విషయాలు ప్రియులారా దయచేసి మనం చేయవద్దు. అందుకొరకు మనం చూస్తున్నాము ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలోనే మనం చూస్తున్నాము. 4వ అధ్యాయము 30వ వచనం ఒకసారి ప్రియులారా మనం అది చదువుదాం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఆమేన్. And do not bring sorrow to God's Holy Spirit by the way you live. కాబట్టి మనం ఈ బ్రతుకు మన జీవితం, మన ఆలోచన కావచ్చు, మాటలు కావచ్చు, క్రియలు కావచ్చు, దాని వలన హోలీ స్పిరిట్ ను మాత్రం దయచేసి ప్రియులారా మనం దుఃఖపరచవద్దు. ఎందుకంటే యేసుక్రీస్తు హోలీ స్పిరిట్ వల్ల మహిమ నిరసన క్రీస్తు మనలో వచ్చి నివాసం చేస్తాడు అనమాట. హోలీ స్పిరిట్ మనకు సహాయం చేస్తాడు 24 hours, అంటే ఎల్లప్పుడూ సహాయం చేస్తాడు, ఎల్లప్పుడూ మనకు అవైలబుల్ ఉంది అనమాట. మనుషులు మనకు ఎల్లప్పుడూ అవైలబుల్ లేదు, కానీ దేవుడు ప్రియులారా మనకు హోలీ స్పిరిట్, దేవుడు ప్రియులారా తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. కాబట్టి హోలీ స్పిరిట్ మనకు ఎల్లప్పుడూ సహాయం చేస్తాడు, ఎల్లప్పుడూ బలపరుస్తాడు అనమాట, ఎల్లప్పుడూ నడిపిస్తాడు, ఎల్లప్పుడూ మనల్ని మాట్లాడి నడిపిస్తాడు అనమాట. కాబట్టి ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది హోలీ స్పిరిట్ ను మాత్రం దయచేసి ప్రాముఖ్యంగా హోలీ స్పిరిట్ ను మీరు దుఃఖపరచవద్దు. హోలీ స్పిరిట్ ను మీరు దుఃఖపరచలేని వ్యక్తిగా ఉంటే యేసుక్రీస్తును బాధపడ్డ వ్యక్తి ఉండలేం అనమాట. పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా బ్రతున్న వ్యక్తులు తప్పకుండా ప్రియులారా వారు తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుడు వారిని బలపరిచి తన ఆత్మతో నిండి వారిని సంఘక్షేమం కొరకు దేవుడు వాడతారు. సహోదరి సహోదరులు, లేదంటే మీ భర్త ఒక క్షేమం కొరకు, లేదంటే మీ యొక్క భార్య ఒక క్షేమం కొరకు, లేదంటే మీ యొక్క తల్లిదండ్రులు క్షేమం కొరకు, పిల్లలు ఒక క్షేమం కొరకు. కాబట్టి పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి, పరిశుద్ధాత్మతో కలిసి బ్రతున్న వ్యక్తి ఇద్దరులకు కీడు చేసే వ్యక్తి కాదనమాట. ఇద్దరులకు కీడు చేసే వ్యక్తిగా ఉండలేదు. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. అందుకొరకు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, సంఘంలో వస్తున్న ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మతో నింపబడాలి. కాబట్టి కొన్ని ఇందులో కావచ్చు, లేదంటే సంఘంలో కావచ్చు, కొందరు పరిశుద్ధాత్మతో కనెక్ట్ లేని వారు ఉండవచ్చు. పరిశుద్ధాత్మతో నింపబడలేని వ్యక్తులు, వాక్యం నింపదలేని వ్యక్తులు, వారు మనం చూసినట్లయితే వారి నోరు తెరిచి ఉంటే వారు దుష్ట మాటలే చెప్తారు, లేదంటే వారు నోరు తెరిచి ఉంటే సనగడం, గుణగడం, కంబళం చెప్పడం. కొందరు నాడు పరిశుద్ధాత్మతో నింపబడలేని వ్యక్తులు రహస్యంగా అనేకత క్రియేట్ చేస్తాడు. రహస్యంగా వారు అనేకత దాని యొక్క విషయాలు కలుగజేసినట్టు చెప్తాడనమాట, బోధిస్తాడు. సీక్రెట్ గా కొందరు బహిరంగంగా చెప్తాడు, కొందరు సీక్రెట్ గా చెప్తాడు, కొందరు డైరెక్ట్ గా చెప్తాడు, కొందరు ఇండైరెక్ట్ గా చెప్తాడు. పరిశుద్ధాత్మ నింపదలు లేని వ్యక్తులు. కాబట్టి పరిశుద్ధాత్మ నింపదలు లేని వ్యక్తులను ఈవిల్ స్పిరిట్ ఈసీగా ప్రభావం చేసుకోవచ్చు అనమాట. కాబట్టి అందుకొరకు ప్రియులారా మనం ప్రార్థన చేయాలి. దేవా మీ ఆత్మతో నన్ను, వాక్యంతో ఆత్మతో వేసే నన్ను నింపమని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. కాబట్టి సాతాను ప్రియులారా ఈవిల్ స్పిరిట్ మనను ప్రభావం చేయకుండా ఉండాలంటే తప్పకుండా వాక్యంతో ఆత్మతో ఏసే ఆత్మతో మనం నింపబడి ఉండాలి. ఏసే ఆత్మతో నింపబడిన వ్యక్తులను సాతాను ప్రియులారా ఏమీ చేయలేదు. అలాంటి వ్యక్తులను చూసినట్లయితే దియాల క్రియలు తప్పకుండా అంటే ఈవిల్ స్పిరిట్ పారిపోతాయి అనమాట. ఇప్పుడు వాక్యంతో ఆత్మతో యేసుక్రీస్తు లాగా నింపబడే బ్రతకడం ప్రియులారా చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. కాబట్టి పరిశుద్ధాత్మను ప్రియులారా మనం దుఃఖపరచవద్దు. అండ్ డు నాట్ బ్రింగ్ సోరో టు గాడ్స్ హోలీ స్పిరిట్ బై ద వే యూ లివ్. కాబట్టి యేసుక్రీస్తు రెండో రాకడ కొరకు యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనం సిద్ధపరుస్తున్నాడు అనమాట. సిద్ధపరుస్తున్నాం మనం యేసుక్రీస్తు రాకడ కొరకు. ఇప్పుడు విమోచకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు మనం. కాబట్టి యేసుక్రీస్తు రాకడ కొరకు పరిశుద్ధాత్మ దేవుడు మనం సిద్ధపరుస్తున్నాము. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నాము విమోచన దినము వరకు మన పరిశుద్ధాత్మ వలన ముద్రించబడి ఉన్నామన్నమాట, అంటే కాపాడబడుతున్నాం అనమాట పరిశుద్ధాత్మ వలన. కాబట్టి ప్రియులారా పరిశుద్ధాత్మను దేశ ప్రియులారా మనం దుఃఖపరచవద్దు. ప్రియులారా మీరు తెలిసి కానీ తెలియక కానీ మాటల ద్వారా కానీ ఆలోచన ద్వారా కానీ క్రియల ద్వారా పరిశుద్ధాత్మను దుఃఖపరిచిన విషయాలు మీ జీవితంలో ఉంటే
దయచేసి పరిశుద్ధాత్మతో క్షమాపణం అడగండి. హోలీ స్పిరిట్ క్షమాపణ అడగాలి, అలాగే క్షమాపణం అడగాలి. స్తోత్రం. కాబట్టి ప్రత్యేకంగా ప్రియులారా మనం చూస్తుంటే ఈ కాలంలో ఈ విషయంలో చాలా మంది తప్పిపోతున్నారు. ప్రత్యేకంగా దేవుడి జనులకు వ్యతిరేకంగా లేదంటే దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న ఒక స్థాయిలో మీరు ఉంటే మీరు పరిశుద్ధాత్మను దుఃఖపరిచిన ఒక వ్యక్తిగా మీరు ఉన్నట్టే. స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దేవుజనుడు దేవుజనాలకు వ్యతిరేకంగా వారు ఏ మనిషి చేసినా సరే వారు డినోమినేషన్ రకరకాల తేడాలు ఉండవచ్చు, అదే మనం చూడకండి. కానీ ఏదైనప్పుడు కూడా ప్రియులారా దేవుని ఒక పిలుపు ఉందన్నా, దేవుని ఒక అభిషక్తరాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వ్యక్తిగా మీరు ఉండే పరిశుద్ధాత్మ దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న అనమాట. అంటే పరిశుద్ధాత్మ దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వ్యక్తులు ప్రియుల దేవుని దీవెనలు వారు అనుభవించలేదు, వారు దేవుని దీవెనలు అనుభవించలేదు. కాబట్టి ఇప్పుడు దేశం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుజనుడు దేవుజనులారు దేవుని పిల్లలకు వ్యతిరేకంగా దేశి ప్రియులను మనం మాట్లాడవద్దు. ఒకవేళ వారు ఏదైనా పొరపాటు చేస్తున్నా అంటే కూడా మనం ఏం చేసుకోవాలి, దేవునితో ప్రార్థన చేయాలి. లేదు అంటే మనం చేయాలి డైరెక్ట్ వెళ్ళి వారు గౌరవించుకొని ప్రేమతో అంతా మన ఆత్మీయంగా ఉండే ధైర్యం ఉండే మనం డైరెక్ట్ వెళ్ళి మాట్లాడాలి. బ్రదర్ మీరు ఫలానా వ్యక్తితో క్షమించుకోవాలి, లేదంటే మీరు స్తోత్రం ఏదైతే మీరు పరిశుద్ధంగా బ్రతకాలి, లేదంటే మీరు ఆత్మగలిగించే ఐక్యతలో బ్రతకాలి, మీరిద్దరిని దీవించాలి, లేదంటే మీ ప్రేమ దేవుని సువార్త ప్రేమ మీరు చెప్పాలి. ఎక్కడైతే వారు తప్పిపోతున్నారో ఆ విషయంలో డైరెక్ట్ చెప్పొచ్చు అని బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అది లేకుండా ప్రియులారా మనం బయట మన ప్రచారం చేయవద్దు అనమాట. ఇప్పుడు బయట మనం ప్రచారం చేస్తున్నప్పుడు మనం అది దేవుని చిత్తం కాదు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సాతాన్ నాలుకని వాడని టాప్ అనమాట, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, చెడు ప్రచారాలు దయచేసి మనం చేయవద్దు. అందుకొరకు బైబిల్లో మనం చూస్తున్నాం 29 వచనంలో ప్రియులారా 29 వచనం చదువుతాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 29 వచనం. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనాను మీ నోట రానియకుడి. ఆమేన్. దుర్భాష రావద్దనమాట. దుర్భాష రాకుండా ఉండాలి అంటే కూడా మనం సొంతంగా మన వలన అది సాధ్యం కాదు. దానికి కూడా ప్రియులారా పరిశుద్ధాత్మ సహాయం అని కావాలి. మన నాలుక ప్రియులారా మనకు స్వయంగా మనం కొంతమట్టుకు మనం కంట్రోల్ చేస్తారేమో, కానీ పూర్తిగా మనకు వీలు లేదు అని బైబిల్ మనకు నేర్పిస్తుంది. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. కాబట్టి ఈ నాలుక దేవుని చిత్తానుసారంగా వాడుకోవాలంటే కూడా మనం పరిశుద్ధాత్మ సహాయం అని కావాలి. కాబట్టి మన ఆత్మ మాత్రం కాదు, మన ప్రాణం, శరీరం, మన పంచేంద్రియాలు, నాలుక, కన్నులు, శరీర అవయవాలు కూడా దేవుని చేతిలో సమర్పించే వారుగా మనం ఉండాలి. కాబట్టి మీ యొక్క నాలుక దేవుని చేతిలో సమర్పించే స్థాయిలో ఉందా? హల్లెలూయా. మన చెవులు మన పూర్తిగా దేవునికి సమర్పించాలి. మన కొందరేమో కొద్దిగా సమర్పిస్తారు. అందువల్ల కొందరి ద్వారా కొద్దిగా దెయ్యాలు కూడా పనిచేస్తారు. కాబట్టి పూర్తిగా మనం దేవునికి సమర్పించినప్పుడు పూర్తిగా దేవుడు మనల్ని ప్రభావం చేస్తాడు. ఎందుకంటే దేవుడు సజీవుడైన దేవుడు. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మన మాటలు క్రియలు సంఘర్షేపం కొరకు మాటలు మనం పలకాలి. మనం మాట్లాడుతున్నప్పుడు మనం ఈ కాలంలో మనం చూస్తున్నాము, వాట్సాప్ కానీ సోషల్ మీడియాలో కానీ మనం మెసేజ్ పంపిస్తున్న వారంగా ఉన్నాం. కాబట్టి దానిలో మంచి మెసేజ్ పంపడం మంచిది, చెడు మెసేజ్ దయచేసి ప్రియులారా మనం పంపవద్దు. అలాగే పంపకుండా ఉంటే మంచిది. చెడు ప్రచారాలు కాబట్టి అన్యులు చేస్తున్నట్టు లేదా దేవుని తెలియలేని వ్యక్తులు చేస్తున్నట్టు చెడు విషయాలు దయచేసి ప్రియులారా మనం ప్రచారం చేయకుండా ఉంటే మంచిది. ఒకవేళ మన చెడు విషయాలు మనం మాట్లాడుతున్న వ్యక్తిగా ఉండే, ప్రచారం చేసే వ్యక్తిగా ఉండే, మీ జీవితం మీరు వ్యర్థం చేస్తున్నట్టే. చెడు విషయాలు ప్రియులారా ప్రచారం చేస్తూ ఉండే, చెడు విషయాలు మీరు మాట్లాడుతున్న వ్యక్తిగా ఉండే మీకు ఏ మేలు వస్తుంది? యేసుక్రీస్తు రాకడలో మీరు ఎత్తపడతారా? చెడు మాటలు చెప్పుకొని, చెడు విషయాలు క్రియేట్ చేసుకొని, సంఘములు అనేకత తీసుకొని వచ్చిన మాటలు రహస్యంగా క్రియేట్ చేసుకొని బతున్న వ్యక్తులుగా ఉండే యేసుక్రీస్తు రాకడలో మీరు ఎత్తపడతారా? ఒకసారి ఆలోచించాలి. కాబట్టి ప్రాముఖ్యమైన విషయం ఏంటిది? మన పరిశుద్ధాత్మతో కలిసి బ్రతకాలి. యేసుక్రీస్తు రాకడలో మనం ఎత్తపడాలి. బైబిల్లో రాయబడింది, పరిశుద్ధ లేకుండా ఎవరిని ప్రభువును చూడలేదు అని రాయబడింది. కాబట్టి ప్రియులారా మన ప్రభువును చూడాలి, ప్రభువును ముందు నిలబడాలి, ప్రభు రాకడలో మనం ఎత్తపడాలి. ఆ గురి పెట్టుకొని మనం ముందుకు వెళ్ళాలి.
స్తోత్రం. కాబట్టి శరీరాశ వలన, నేత్రాశ వలన, లేదంటే జీవపు డబ్బాన్ని బట్టి యేసుక్రీస్తు రాకడలో ఎత్తపడకుండా ఉండొద్దనమాట. లేదు. కాబట్టి ఈ శరీరాశను, నేత్రాశను, జీవపు డబ్బాన్ని జయించునుడు సజీవుడైన దేవుడు తప్పకుండా ప్రియులారా సహాయం చేస్తాడు. ఇప్పుడు మనం ఆధారపడుతున్న వారికి సహాయం చేస్తాడు. మనం ఆధారపడలేదంటే ప్రభు ఏం చేయలేదు. లేదు. కాబట్టి ప్రియులారా మనం ప్రభువులో ప్రియులారా మనం ఆధారపడదాం. కాబట్టి ప్రియులారా మనం చెప్తున్న మాటలు మన పరిశుద్ధాత్మతో కలిసి బ్రతున్నప్పుడు, మన ఆత్మ మనిషి బలపరచబడుతున్నప్పుడు, పరిశుద్ధాత్మతో కలిసి బ్రతున్నప్పుడు ప్రియులారా మన ఇద్దరులకు, సంఘానికి ఇద్దరులకు క్షేమకరమైన వ్యక్తిగా తప్పకుండా బ్రతున్నమాట. తలనొప్పిగా ఉండలేదన్నమాట, బాధగా ఉండలేదన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మన ఇద్దరులకు తలనొప్పిగా ఉండవద్దు, లేదా ఇద్దరులకు బాధ పెట్టే వ్యక్తులుగా మనం ఉండవద్దు. సంఘ క్షేమం కొరకు ప్రియులారా మనం ఉండాలి అంటే తప్పకుండా దేవునికి లోపడాలి, పరిశుద్ధాత్మ దేవునికి లోపడాలి. హల్లెలూయా. ఇంకా ప్రియులారా మనం చూస్తున్నాము ఎఫెసీయులకు రాసిన 4:31-32 ప్రియులారా మనం చూసినట్లయితే సమస్తమైన చేదు, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వం విసరించుడని రాయబడింది. ఇప్పుడు సాతాను ఏం చేశాడు? అభ్యంతరత లేదా అనవసరమైన విషయాలు మన మనసులో తీసుకొని పెడతాడనమాట. అలాగే కోపం మనలో ఇంగిరిస్తానట్టు, లేదంటే పగ మనలో ఇంగిరిస్తానట్టు ఈవిల్స్ పెట్టు ప్రయత్నం చేస్తాడు. కానీ హోలీ స్పిరిట్, కానీ యేసుక్రీస్తు మాటకు మనం చోటు ఇచ్చి ఉంటే, పరిశుద్ధాత్మతో కలిసి మనం బ్రతుకుతున్న వ్యక్తులే ఉండే ఈజీగా ప్రియుల కోపం, ఆ స్పిరిట్ ను ఓవర్కమ్ చేయవచ్చు అనమాట. కోపం, పగ, చేదు, ఇంకా మనం చూస్తున్న నరహత్య, దయ్యం, అది కూడా నరహత్య చేయాలని కోపం ప్రియుల బైబిల్లో రాయబడితే కోపానికి మన హృదయంలో చోటు ఇవ్వదు. వాళ్ళ చోటు ఇచ్చి ఉంటే అది పగగా మార్చబడానికి అవకాశం ఉంది, చేదుగా మార్చబడానికి అవకాశం ఉంది. తర్వాత కూడా మనం దాన్ని తీసివేయలేదంటే ప్రియుల అది నరహత్య స్పిరిట్ కూడా వచ్చి ఆ వ్యక్తులను నరహత్య చేసినట్టు వాడుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, నరహత్య చేసిన వ్యక్తి వారు దేవుని యొక్క రాజ్యంలో, అంటే వారు యేసుక్రీస్తు అక్కడ ఎత్తబడలేదన్నమాట. వారు ప్రియులారా జీవ గ్రంథములు బైబిల్లో రాయబడింది, జీవ గ్రంథములో పేరు రాయబడిన వారు ఆమె యేసుక్రీస్తు రాకడలో ఎత్తబడతారు. కాబట్టి ప్రియులారా మనం పేరు జీవ గ్రంథంలో రాయబడాలి. కాబట్టి మనం మారు మనసు పొందాలి, సువార్త నుండి రక్షణ పొందాలి అనమాట. ఇప్పుడు నిజంగా ప్రియులారా రక్షణ పొందిన వారు కోపం, పగ, చేదును పరిశుద్ధాత్మ సహాయం వలన, వాక్యం వలన ఓవర్కమ్ చేస్తారు. కానీ నిజంగా రక్షణ పొందలేని వ్యక్తులు ఈ కోపం, పగ, చేదు, నరగత్య ఓవర్కమ్ చేయడం చాలా కష్టమే. ఎందుకంటే వారు యేసుక్రీస్తుకు చోటు ఇవ్వలేదు. కాబట్టి ఇప్పుడు ప్రియులారా మనం ప్రాముఖ్యంగా మన ఆత్మీయ యేసుక్రీస్తు చోటు రక్షణ పొందాలి. నిజంగా పేరు కొడుగా నిజంగా రక్షణ పొందిన వారు కోపం, పగ, చేదును ఏదైనా ఈవిల్ స్పిరిట్ సంబంధమైన ఏదైనా సరే దాన్ని వారు ఓవర్కమ్ చేస్తాడు. ఓవర్కమ్ చేసినట్టు పరిశుద్ధాత్మడు వాక్యం ద్వారా తప్పకుండా సహాయం చేస్తారు, తప్పకుండా సహాయం చేస్తాడు. ఇప్పుడు ఈ శరీర క్రియను, నేతరాశిను, జీవపడ్డామని ఓవర్కమ్ చేస్తున్నట్టు ప్రభు తప్పకుండా సహాయం చేస్తాడు. ప్రియులారా సహాయం చేస్తాడు. కాబట్టి ప్రియులారా మనం కోపం గాని, పగ గాని, చేదు మన హృదయంలో పెట్టవద్దు. యేసుక్రీస్తుని పెట్టాలి, యేసే మాటలతో దింపుకోవాలి. కాబట్టి యేసుక్రీస్తు మాటలు మన హృదయంలో ఉంటే కోపం, పగ, చేదు దానికి చోటు లేకుండా అయిపోతుంది అన్నమాట. సాతానికి చోటు లేకుండా. ఇప్పుడు మీ హృదయం ఎలా ఉంది? సాతానికి చోటున్న హృదయంగా ఉందా, లేదంటే సాతానికి చోటు లేని హృదయంగా ఉన్నదా? ఎలా ఉంది మీ హృదయం? బయట ఉన్న వారి గురించి ప్రియులారా మనం ఇప్పుడు చెప్పకండి, మన హృదయం ఎలా ఉంది? సాతానుకు ప్రియులారా మన హృదయంలో, మీ హృదయం, నా హృదయంలో, మీ హృదయంలో మన చోటు ఇవ్వదు. కానీ యేసుక్రీస్తుకు చోటు ఇవ్వాలి, యేసుక్రీస్తు మాటలకు చోటు ఇవ్వాలి, పరిశుద్ధాత్మకు మన చోటు ఇవ్వాలి. లేదు ఎప్పుడు సాతానుకు చోటు లేకుండా అవుతుంది. ఇప్పుడు ప్రియుల మన హృదయంలో సాతానుకు చోటు ఇవ్వద్దు. మన హృదయం యేసుక్రీస్తుకు చోటు ఇచ్చి ఉండే. ఒకవేళ సాతాను సంబంధమైన ఏదైనా ప్రభావం ఉంటే కూడా లయమైపోతాయి, అపవాది క్రియలు లయమైపోతాయి. కాబట్టి బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది, తండ్రి దేవుడు యేసుక్రీస్తు వారు మనతో క్షమించినట్టు మనం ఒకరితో క్షమించుకోవాలి. దాన్ని మనం ఇంగ్రెస్ అవ్వాలి. దేవునికి ఇష్టం. కాబట్టి సహవాసంలో అది తప్పకుండా జరుగుతుంది అన్నమాట. ప్రియులారా మనకు తప్పకుండా సహవాసంలో మనం చేసినప్పుడు కొందరు సహోదరులు పొదువులు తప్పకుండా బయటపడతాయి. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి? ఆత్మ కలిగించు ఐక్యత సందగా మనం ఓర్పుతో సహించుకొని, క్షమించుకొని, వినయంతో అంటే తగ్గింపుతో ఐక్యత మనం కాపాడుకొని బ్రతకాలి. అది ప్రియులారా దేవునికి ఇష్టం. యేసుక్రీస్తుగా నా పట్ల, నీ పట్ల ఉన్న దేవుని చిత్తం. ఐక్యత మనం కాపాడుతున్నామా? కాబట్టి ఆత్మ కలిగించు ఐక్యత మీరు కాపాడుతున్న ఇద్దరితో క్షమించుకొని, ఓర్పుతో, సహనంతో మీరు ఇద్దరితో
ఆత్మ కలిగించు ఐక్యత మీరు కాపాడుతున్న వ్యక్తిగా మీరు ఉండే ఎఫెసు రాసిన 3వ అధ్యాయము 15 లేదంటే 16 వచనం ప్రకారం మీ ఇన్నర్ మ్యాన్ బలపరచబడిన స్థాయిలో ఉన్నట్టే. ఒకవేళ ఆత్మ కలిగించు ఐక్యత మీరు ఇతరులతో క్షమించడానికి వీలు లేకుండా, సహించుకోవడానికి వీలు లేకుండా, ఓర్పు లేకుండా, సహనం లేకుండా, దోష మాటలు సనగడం గుణగడం వలన అనేక ఎక్కువ సమస్యలు తీసుకొని వెచ్చిన స్థాయిలో మీరుండే మీ ఆత్మ మనిషి చాలా చాలా వీక్ గా ఉన్నట్టే, బలహీనంగా ఉన్నట్టే. ఇప్పుడు ఇలా ఏం చేసుకోవాలి? మీరు వేసి 3 రోజు కానీ 21 రోజు కానీ లేదా 40వ రోజు కానీ వేసి ప్రభుతో సమయం గడపండి. వాక్యం ప్రార్థనలో సమయం గడపడం మంచిదన్నమాట, సరగా మంచిదన్నమాట. దానివల్ల ఏమవుతుంది? మీ నిర్మాణం బలపరచబడుతుంది. దేవుడు క్షమించినట్టు ఆ కృపదేవుడు తప్పకుండా ఇస్తాడు. పగ గాని, కొబ్బ గాని, చేదు గాని లేదా నరగతే ఓవర్కమ్ చేసినట్టు దేవుడు బలపరుస్తాడు. శరీరాశను నేతరాశను జీవింపడాన్ని జయించుంటూ ప్రభు కృప ఇస్తాడు. కాబట్టి ప్రియులారా, ప్రభుతో సమయం గడపడం చాలా ప్రాముఖ్యమన్నమాట. ప్రభుతో సమయం గడపడం. కాబట్టి ప్రియులారా, తప్పుడు నిర్ణయాలు చాలా మంది ఈ విషయంలో చేస్తున్నారు. ఏంటది? ప్రభుత్వం సమయం గడపకుండా వేరే విషయానికి ఎక్కువ సమయం ఇచ్చేవారు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వ ప్రియులారు తప్పకుండా ప్రతిరోజు సమయం గడపాలి. వాక్యంతో ప్రార్థనలో సమయం గడుపుతున్న వ్యక్తులు ఉంటే తప్పకుండా శరీరాశను నేతరాశను జీవిపోవడం అని శాతం నందరాలను జయించే వ్యక్తిగా బ్రతుకుతున్నారు. ఇప్పుడు ప్రియులారా, మనం ప్రభుత్వ ప్రియులారా సమయం గడుపుదాం. ఇప్పుడు క్షమించే విషయంలో కూడా అన్నదినం ఇంగిరిస్తానట్టు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనట్టు దేవుడు ప్రేమతో నింపబడి ప్రియులారా మనం దానితో క్షమించుకోవాలన్నమాట. కాబట్టి మీరు క్షమించే విషయంలో మన పోపు ఉండాలన్నమాట. ఇప్పుడు క్షమించే వ్యక్తుల హృదయంలో సాతానికి చోటు లేదు, అభ్యుద్ధరకు చోటు లేదు. సాతాన సంబంధమైన దానికి చోటు లేకుండా అయిపోతుంది. హృదయ శుద్ధి గలవారు ధన్యులు అంటే పరిశుద్ధపరచబడతాయి అన్నమాట. కాబట్టి హృదయ శుద్ధి గలవారు ధన్యులు అంటే వారు అభిషేకములో, దేవుని శక్తిలో, పరిశుద్ధాత్మ పరమలో, వరమలో దేవుని ఎక్కువ అనుభవిస్తారు. ఇప్పుడు ఇద్దరితో మీరు మీతో క్షమించుకోవాలి, ఇద్దరితో క్షమించుకోవాలి. దానిలో మనం ఇంగిరిస్తా అవ్వాలి. ఇప్పుడు అలాగే ప్రియులారా, మీరు ఉన్న వ్యక్తి పరిశుద్ధాత్మ సహాయం వలన అలాగే బ్రోతున్న వ్యక్తిగా మీరు ఉండే తప్పకుండా దేవుని ఒక గొప్ప దేవుళ్ళు బైబిల్లో రాయబడినట్టు ఎఫెసీయుల 3వ అధ్యాయం 20 రాయబడినట్టు అడుగు వాటన్నిటికడను ఊచి వాటన్నిటికడను అడుగు వాటన్నిటికడను గొప్ప దీవెన మీ కొరకి మీరు అది అనుభవిస్తున్నారు. మీరు అది అనుభవిస్తుంది. మీ ద్వారా చాలా మంది వేలాది లక్షల పరులు ప్రభు దగ్గరికి పరిగెత్తుకొని వస్తారనమాట. ఇప్పుడు ప్రియులారా, మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ వెళ్ళిన తండ్రి దేవా, మీరు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి స్తుతిస్తున్నాము. వాక్యాన్ని బట్టి వందనాలు. ప్రతి వాక్యం దేవాజు మార్మాలాగా మార్చమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. దేవా శరీరాశను నేతరాశను జీవపడ్డమ్మాని వేసే మీరు ఓవర్కమ్ చేస్తున్నట్టు ప్రభు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ సహాయం ఉన్న దేవా మీరు ఓవర్కమ్ చేస్తున్నట్టు మాకు కూడా దేవా సహాయదేమో తండ్రి, కృపదయమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. దాన్ని మేమందరూ ఓవర్కమ్ చేస్తున్నట్టు సహాయదయమని ప్రార్థనిస్తున్నాం దేవా. వ్యవసాయ పాత కాలంలో ఉన్నప్పుడు కూడా దేవా దానిని ఓవర్కమ్ చేస్తున్నాడు ప్రభావ. మాకు కూడా దేవ అధికమైన ప్రభావ దేవా దేశమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఓహే డబా కరబినాసు బిదే అలాడిన ప్రార్థన దైవం, అలాడిన ఆరాధన, అలాడిన వాక్యం గురించి అనుభవాలు తండ్రి. తండ్రి మాకందరికీ దేవాదయ్యం పరిశుద్ధాత్మ నింపదల దేవ కూడి వేసిన ప్రార్థన ఎగిపోసిన ప్రతి ఒక్కరిని మీ ఆత్మతో నింపమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరు తండ్రి శరీరాశ, నేత్రాశ, జీపు డెబ్బం సాతాన్ని తీసుకొని వస్తున్న దాన్ని ఓవర్కమ్ చేసుకొని ఆత్మశక్తి కలిగి ఆత్మబలంతో తండ్రి మేమందరం బ్రతికినట్టు దేవాలాడిన గొప్ప కృప తండ్రి మాకు అందరికీ దేవ అదేం కదా దేశమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఓహే దాబా కరబిన సురబిదే దేవ మమ్మల్ని అందరినీ మీ బలమైన చేతుల్లో సమర్పిస్తున్నాం. యేసునామములో దేవ మేము 100 ఈ కాలంలో ఫలించినాకని ప్రార్థనిస్తున్నాం. మీరు అక్కడ ఎత్తబడిన గుండెలో ఉన్న సహాయము తండ్రి. ఇప్పుడు దాకా దేవ మమ్మల్ని కాపాడమని ప్రార్థనిస్తున్నాం. దేవా ఏసే మీ రక్తం కింద వహిస్తున్నాం. మీ వాక్యం ద్వారా ఆత్మ ద్వారా దేవ మమ్మల్ని కాపాడము తండ్రి. మీ బలమైన దేవదూరులు ద్వారా వేసే మమ్మల్ని కాపాడుతున్న సుధీస్తున్నాం తండ్రి. ఇప్పుడు చేస్తున్న మేలు బట్టి స్తోత్రం, ఇంకా చేయబోతున్న మేలు బట్టి వందనాలు తండ్రి. ప్రతి ఒక్కరిని బలపరిచి మీ చిత్తానుసారం వాడుకోమని ప్రార్థనిస్తున్నాం. ప్రతి ఒక్కరు ఏ సోమలో మీ చిత్తానుసారం నూతన దారులు మూయబడిన ఆమె ప్రతి దారులు ఏ సోమలో దేవా మీ పరిశుద్ధాత్మ సహాయం వలన ఏ సోమలో ఓపెన్ అవునాకని ప్రార్థనిస్తున్నాం. దారిలో తెరబడినాకని ప్రార్థనిస్తున్నాం. దేవుళ్ళు ఏ సోమలో సమృద్ధి అనుభవించినాకని ప్రార్థనిస్తున్నాం. దేవా మీ రక్తం కింద వేస్తాను యేసు మమ్మలో ప్రార్థన చేస్తున్నాము. గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్.